కూడా ఒక రాయి, బియ్యంలో రాయి లాగి జనసేన పార్టీ తను ఒక రాయి. సో ఆ రాయిని విశ్లేషమే తప్ప, అంతేగాని జనసేన పార్టీని మొత్తాన్ని తప్పుపట్టు అంటే ప్రజల కోసం హెల్ప్ చేయాలని బిజీలో ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారండి. ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు, తగలకుండా ఉండరు. ఎక్కడో దగ్గర ఉంటారు. అది ఆయన పార్టీలో ఉండడం అనేది, ఇప్పుడు ఆయన తల్లిదండ్రులను ఊహించుంటారా? లేదు కదా, మనం ఊహించామా? లేదు కదా. అలానే పవన్ అనే విషయంలో కూడా అంతేనండి. వాళ్ళ పార్టీలో ఎవడు ఎంత ఏదో అయిపోతున్నాడు, ఎవడు ఏం చేస్తున్నాడు ఆయనకి తెలియదు కదా పాపం. తెలిసిన రోజు మాత్రం ఆయన ఏది కూడా యాక్షన్ తీసుకోకుండా లేరు. సో అంటే పవన్ కళ్యాణ్ ప్రజలు అని తిరుగుతున్నారు. వీళ్ళు జనాలు పదవిలు ఇచ్చి కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చి గెలిచి వీళ్ళు ఆయన పేరు మీద వీళ్ళు ఇలా చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? మిగతా ఎమ్మెల్యేలకు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది సార్. వాళ్ళ ఎమ్మెల్యే అయినా సరే, ఎవరైనా సరే, పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం వాళ్ళవి. మీరు ఇప్పుడు జరిగినప్పుడు జనసేన పార్టీని ఇంక్లూడ్ చేయొద్దు, అర్థమవుతుందా? మన రాజ్యాంగం ప్రకారము ఎఫ్ఐఆర్ ఉండకూడదు ఒక ఎమ్మెల్యేకైనా ఎవరికైనా, దానికి ఏమంటారు? ఇప్పుడు నేనేమంటా అంటే, ఇప్పుడు ఆయన ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, ఏదో జరిగింది. మరి ఆమె ఈ రోజు ఎందుకు బయటకు వచ్చింది? సంవత్సరం మొత్తం ఏం చేస్తుంది? 5 అబర్షన్లు చేయించుకుందంట. 5 అబర్షన్లు అయ్యేదాకా ఏం చేస్తావి? ఏం మాట్లాడుతుంది? పిచ్చకూతలండి ఇవన్నీ. మన జనసేన పార్టీని కించపరచాలి, కిందకి దింపేసేయాలి, నెగిటివ్ చేయాలన్న చేసే పెద్ద కుట్రేది. ఆ పిల్ల నిజమే ఉండొచ్చేమో, ఏదో జరిగింది నిజమే ఉండొచ్చేమో, కానీ దాన్ని బయట తీసుకోవాలన్న ఆత్రం మాత్రం మన కొంతమంది పేర్లు ఏం లేదు. నేను జగన్ అన్న అనట్లేదు, పాప ఆయన ఎంతో కొంత మంచి ఆయన అంత పెద్ద కుట్ర చేసి అంత ఉన్నది లేదు. కిందోళ్ళు ఉంటారు, కిందోళ్ళు తొక్కేసేయాలి, చేసేయాలి అని చెప్పి. అలాంటి వాళ్ళు అమ్మ మీరు అంత తొక్కినా సరే తొక్కించుకునే వాళ్ళు లేరు ఇక్కడ. ఓకేనా? మీ పార్టీలోనే ఉంటారు, మేము తొక్కేసే వాళ్ళు మీ పార్టీలోనే ఉన్నారు. జగన్ అన్న ప్లీజ్ అన్న ఇలాంటి వాళ్ళు తీసేయండి అన్న. మీ పార్టీలో మీకు సగం ఎవరైనా పురుగులు గట్టలు ఏమన్నా మిమ్మల్ని కింద దించేస్తారండి. ఇలాంటి వాళ్ళే రోడ్లు ఎక్కే వాళ్ళు, ఇలాంటి వాళ్ళే. కాబట్టి ప్లీజ్ అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ టైం అయినా సీఎం అవుతారేమో మీరు. ఓకేనా? మీరు సీఎం అయినా మాకేం పర్లేదు, మా పవన్ అన్న సీఎం అయినా ఏం పర్లేదు. జనాలకి మంచి చేస్తే చాలు మాకు. అది మా పవన్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం మీరు కూడా ఆలోచించాలి. అర్థమవుతుందా? అంతే.